ఇది 27 ఇంచ్ లెనోవో మానిటర్. రీసెంట్ గా పీసీ బిల్డ్ చేశాను. సో దానికోసం ఈ లెనోవో మానిటర్ కొన్నా. మీరు ఆ పీసీ వీడియో ఇంకా చూడకపోతే ఆ వీడియో చూడండి. కొంచెం చూడడానికి టీవీ రిపోర్టర్ లా కనపడుతుంటా, కాసేపు పడుచుకోవద్దు. ఒకసారి ఈ మానిటర్ ఎలా ఉంది. ఇది 2K మానిటర్. నేను దీని అరౌండ్ 15,000 కి ఏమో కొన్నా. 15,000 చేంజ్ కి. మామూలుగా 16,000 ఉంటది. ఆఫర్ అప్లై చేస్తే 15,000 కి వచ్చింది. 15,000 లో బెస్ట్ మానిటర్ అంతే. అది 2K మానిటర్. చూడడానికి కూడా చాలా బాగుంటది. 27 ఇంచ్ మానిటర్. 27 ఇంచ్ ఎందుకంటే ఎడిటింగ్ కి కానీ మామూలుగా గేమింగ్ కి కానీ పర్ఫెక్ట్ సైజ్ అని నేను నమ్ముతా. 27 ఇంచ్ అనేది. అందులో 2K రెజల్యూషన్ తో వస్తుంది. IPS ప్యానల్, కలర్స్, డీటెయిల్స్ అన్ని చాలా బాగుంటాయి. సో క్లియర్ గా చూద్దాం అసలు మీరు కొనాలనుకుంటే ఈ మానిటర్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి ఇస్తున్నాడు ఈ మానిటర్. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మానిటర్ ని చూడంగానే మీకు చాలా బాగా అనిపిస్తుంది. మినిమల్ కలర్ లో ఒక గ్రే కలర్ లో వస్తుంది. మొత్తం ఎస్థెటిక్ గా ఉంటది. చాలా మినిమల్ గా ఉంటది. లుక్స్ లో మాత్రం నేను 10/10 ఇచ్చేస్తాను ఈ మానిటర్ కి. అంత బాగా నచ్చింది నాకు. కలర్ గానీ ఒక మినిమల్ లుక్ ఇచ్చింది. ఈ స్టాండ్ వచ్చేటప్పటికి అల్యూమినియం యూస్ చేశాడు. ఈ ఫ్రంట్ ఉండేది పాలికార్బోనేట్ బాడీ. ఇక్కడ మీకు లెనోవో బ్రాండింగ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చాడు చూడండి. ఈ స్పేస్ లో మీకు కావాలంటే మొబైల్ ని పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూడడానికి ఇలా ఉంటది. చాలా మినిమల్ గా ఉంటది. ఓన్లీ 3 బటన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి పవర్ బటన్, ఇంకోటి మెన్యూ బటన్, ఇంకో బటన్ వచ్చేటప్పటికి జాయ్ స్టిక్ లా ఉంటది. మీకు ఆప్షన్స్ అటు ఇటు మూవ్ చేసుకోవడానికి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ నాకు నచ్చింది ఈ మానిటర్ లో ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్ లో మీరు ఎటు కావాలన్నా టిల్ట్ చేసుకోవచ్చు ఈ మానిటర్ ని. మీకు పైకి కావాలన్నా పెట్టుకోవచ్చు, కొంచెం కిందకి కావాలన్నా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ కి కావాలన్నా టిల్ట్ చేయొచ్చు, అలానే బ్యాక్ కి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి పూర్తిగా మీరు 90 డిగ్రీస్ లో పెట్టుకోవచ్చు వెర్టికల్ గా. 2 మానిటర్లు ఎవరైనా యూస్ చేసి వర్క్ చేస్తుంటారు చాలా మంది, వాళ్ళకి ఇంకా బాగా యూస్ అవుతుంది. వెర్టికల్ గా పెట్టుకొని మీరు ఎడిటింగ్ చేయొచ్చు. ఒక దాంట్లో టైమ్ లైన్ పెట్టుకుని ఇంకో దాంట్లో ఎడిటింగ్ చేయొచ్చు. అండ్ కోడింగ్ కి ఇలాంటి వాటికి ఈ వెర్టికల్ మోడ్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఇది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే దీంట్లో పోర్ట్స్ 2 HDMI పోర్ట్స్ వస్తున్నాయి. 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తాయి. ఒకటి DPI 1.4 పోర్ట్ వస్తుంది. 3.5mm జాక్ కూడా వస్తుంది. మీరు డైరెక్ట్ గా సౌండ్ వినొచ్చు దీనికి కనెక్ట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ స్పీకర్స్ కూడా 2 3W స్పీకర్స్ వస్తున్నాయి. ఒకసారి సౌండ్ ఎలా వస్తుందో మీరే వినండి ఈ స్పీకర్స్ నుంచి. నెక్స్ట్ మెయిన్ డిస్ప్లే. మీరు ఏ మానిటర్ కొన్నా డిస్ప్లే మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ పక్కన పెట్టేసినా కానీ దీనిలో డిస్ప్లే కూడా మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ మీకు బెజల్స్ చూడొచ్చు, చాలా చిన్నగా ఉంటాయి. అది కూడా మినిమల్ లుక్ తో ఉంటది బెజల్స్ కూడా. ఇది ఒక ఫ్లాట్ డిస్ప్లే 2K రెజల్యూషన్ తో వస్తుంది. మీకు 2K డిస్ప్లే కి ఫుల్ HD డిస్ప్లే కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 78% మోర్ పిక్సెల్స్ ఉంటాయి 2K డిస్ప్లేలో కంపేర్ టు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ అంతేకాకుండా 27 ఇంచ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీకు ఎడిటింగ్ చేయడానికి కానీ గేమ్స్ ఆడడానికి కానీ ఒక వైడ్ గా చాలా బాగుంటది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంచెస్ ఉంటాయి. కొన్ని 24 ఇంచ్ ఉంటాయి, అవి కొంచెం చిన్నగా ఉంటాయి. 32 ఇంచ్ ఉంటాయి, అవి ఇంకా పెద్దగా ఉంటాయి. అవి ఏంటంటే మీకు ఆల్మోస్ట్ టీవీ. ఇంకా అప్పుడు టీవీకి మానిటర్ కి డిఫరెన్స్ ఉండదు. ఇంకా 29 ఇంచ్ ఉంటాయి, అవి ఇంకా వైడ్ గా ఉంటాయి. ఇవన్నీ కాకుండా పర్ఫెక్ట్ ఇంచ్ వచ్చేటప్పటికి 27 ఇంచ్. ఇది నా పర్సనల్ ప్రిఫరెన్స్. సో మీకు నచ్చిన ఇంచెస్ లో మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి 27 ఇంచ్ తో వస్తుంది. 27 ఇంచ్ తో వస్తుంది కాబట్టి 109 PPI ఉంటుంది. PPI అంటే పిక్సెల్ పర్ ఇంచ్. సింపుల్ గా చెప్పాలంటే పిక్సెల్ పర్ ఇంచ్ ఎంత ఎక్కువ ఉంటే అంత డీటెయిల్ గా కనిపిస్తుంది డిస్ప్లే. అండ్ చూడడానికి కలర్స్ అన్ని బాగుంటాయి. మీరు ఏదైనా ఎడిటింగ్ అని చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. మీరు వీడియోస్, మూవీస్ ఇలాంటివి చూసేటప్పుడు మీకు ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఎంత ఎక్కువ పిక్సెల్ పర్ ఇంచ్ ఉంటే అంత బాగా డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది 8-bit ప్యానల్ HDR10 సపోర్ట్ తో వస్తుంది. HDR వీడియోస్ కూడా చాలా బాగా ప్లే అవుతున్నాయి. సింపుల్ గా మీరు మూవీస్ చూసేటప్పుడు HDR వీడియోస్ చూసినా గానీ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉంటాయి. అండ్ ఆల్సో యాంటీ గ్లేర్ డిస్ప్లే తో వస్తుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే ఏంటంటే మీకు లైట్ రిఫ్లెక్షన్స్ ఎక్కువ ఉండవు. ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా చూడండి. ఇది నా మ్యాక్ బుక్. దీనికి వచ్చేటప్పటికి లైట్ వేస్తే ఎంత క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. అదే ఈ మానిటర్ చూడండి చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఇది యాంటీ గ్లేర్ డిస్ప్లే తో వస్తుంది. మీకు రూమ్ లో ఎక్కువ లైట్స్ ఉన్నప్పుడు ఆ గ్లేర్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. చాలా బాగా కనిపిస్తుంది. అండ్ 90% DCI P3 గ్యామెట్ తో వస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ 99% sRGB తో వస్తుంది. సో ఈ 99% sRGB 100% sRGB అనేటివి ఎడిటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రూ టు యాక్యురేట్ కలర్స్ కనిపిస్తాయి మీకు. ఇప్పుడు sRGB తక్కువ ఉన్న ల్యాప్టాప్స్ లో కానీ ఈ డెస్క్టాప్స్ లో కానీ మీరు ఏదైనా ఎడిటింగ్ చేసి ఈ కలర్స్ వీటితో ఎడిట్ చేశారనుకోండి, కలర్ గ్రేడింగ్ ఇవి చేసి మామూలుగా అప్లోడ్ చేశారనుకోండి, మీరు ఇక్కడ చూసేది ఒకటి ఉంటుంది, అప్లోడ్ అయిన తర్వాత ఇంకో కలర్ ఉంటుంది. సో sRGB అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు ఎడిటింగ్ చేస్తున్నా, కలర్ గ్రేడింగ్ చేస్తున్నా మెయిన్ ఇంపార్టెంట్. అది పర్ఫెక్ట్ గా ఉంటే మీరు ఇక్కడైతే ఎలా వర్క్ చేస్తారో అంటే ఆ కలర్స్ తో ఎలా వర్క్ చేస్తారో సేమ్ అవి కూడా అక్కడ కూడా అవే కనబడతాయి. సో మెయిన్ గా కలర్ గ్రేడింగ్ కి, వీడియో ఎడిటింగ్ కి ఇలాంటి వాటికి మాత్రం sRGB అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో 99% sRGB తో వస్తుంది. అండ్ మినిమల్ గేమింగ్ కి కూడా సెట్ అవుతుంది. 100 Hz గేమింగ్ తో వస్తుంది. మామూలుగా అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకుంటాం అంటే 100 Hz అనేది సరిపోద్ది. లేదు ఓన్లీ గేమింగ్ కోసమే చూస్తున్నానంటే ఈ మానిటర్ కన్నా కొంచెం ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉండే మానిటర్స్ ఉంటాయి. ఇది 100 Hz రిఫ్రెష్ రేట్ తోనే వస్తుంది. ఇంకా ఎక్కువ ఉంటాయి కొన్ని 180 ఇంకా ఎక్కువ అలా ఉంటాయి. మీరు అవి సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ గేమింగ్ కోసం చూస్తుంటే. లేదు నేను అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకుంటాను అనుకుంటే మీకు ఈ మానిటర్ కూడా సెట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీరు ఎక్స్టర్నల్ గా HDMI ఉంది కదా, HDMI తో మ్యాక్ బుక్స్ ఇవి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.
మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్స్ ఏ ల్యాప్టాప్ అయినా కనెక్ట్ అవుతుంది. ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను నా మ్యాక్ బుక్ ఒకటి ఉందిగా దాన్ని కనెక్ట్ చేశాను, దాంట్లో వీడియోని ఇక్కడ ప్లే అవుతుంది మీకు. సో అందుకే మీకు ఇక్కడ ఏం కనబడట్లేదు, అయినా వీడియో ప్లే అవుతుంది. జస్ట్ ఈ వైర్ ఇక్కడ కనబడుతున్న వైర్, ఈ వైర్ తో కింద మ్యాక్ బుక్ పెట్టినాను, ఆ మ్యాక్ బుక్ తో ఈ వీడియో ప్లే అవుతా ఉంది. సో ఇలా మీరు వేరే ల్యాప్టాప్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, దీని ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా యూస్ చేసుకోవచ్చు. సో టోటల్ గా ఇది వీడియో. నాకు తెలిసినంత వరకు ఆ 15,000 ప్రైస్ రేంజ్ లో దీనికన్నా మంచి మానిటర్ అయితే నాకు దొరకలేదు. ఇది నేను పర్సనల్ గా కొన్నాను, ఓకే, నాకు ఏ బ్రాండ్ స్పాన్సర్ చేయలేదు చెప్పని, నేను పర్సనల్ గా కొన్నాను, మీకు యూజ్ అవుద్దనే చేస్తున్నాను. మీరు కావాలి కొనుక్కోవాలనుకుంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వచ్చేటప్పటికి 16,500 అలా ఉంది ప్రెసెంట్ నేను వీడియో చేసే టైంకి. అండ్ ఒక 1200, 1500 బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నాడు, అప్పుడు 15,200 అలా వస్తుంది. మీరు కానీ ఒకవేళ లేట్ గా చూస్తుంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, నాకు తెలియదు అది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో, అది మన చేతిలో ఉన్నది కదా. నేనైతే అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కొనుక్కోవాలనుకుంటే. అండ్ ఆల్సో మెయిన్ గా ఆఫర్ లేకపోయినా మళ్ళీ ఆఫర్ లోకి వస్తే నేను పోస్ట్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఇదనే కాదు, మీరు ఏది కొనుక్కోవాలనుకున్నా అక్కడ ఆఫర్స్ ఉండేటివి మాత్రమే పోస్ట్ చేస్తాం. సో ఆఫర్స్ లో మీరు కొనుక్కోవచ్చు. సో ఇది ఒకవేళ ఆఫర్ లేకపోయినా మళ్ళీ ఆఫర్ లో వస్తే నేను అక్కడ పోస్ట్ చేస్తాను, చెక్ చేస్తూ ఉంటాను మీకోసం, చెక్ చేసి పోస్ట్ చేస్తాను. సో ఇది టోటల్ గా మీకు ఈ మానిటర్ నచ్చింది అనుకుంటా, అలానే వీడియో కూడా నచ్చింది అనుకుంటా. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలానే వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చితే, మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ చేయండి చాలు. అలానే మిగతా వీడియోస్ కూడా చూడండి, మన ఛానల్లో ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఇస్తాం. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆల్రెడీ చూసే వాళ్ళకి తెలుసు మనం ఎప్పుడు బెస్ట్ క్వాలిటీయే ఇస్తామని. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఒకసారి మిగతా వీడియోస్ కూడా చూడండి, అప్పుడు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.